హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే నిన్న పసుపు తీసుకొచ్చి పసుపు కొమ్ములు అండి తీసుకొచ్చి పసుపు కొట్టించాము. అది ఎక్కడి నుంచి తెచ్చాము, ఎలా కొట్టించాము అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేసేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మేము లండన్ నుంచి మహానంది దగ్గర తమడపల్లి అని ఉందండి, ఆ ఊర్లో పసుపు దొరుకుతుందన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. అది ఎలా తెలుసు అంటే మాకు వేరే వాళ్ళు, మేము మిషన్ దగ్గరికి పోతే పసుపు పట్టించుకోవడానికి వచ్చారు, వాళ్ళు చెప్పారు అక్కడ దొరుకుతుంది అనేసి, అందుకని వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇదైతే మహానందికి పోయే రోడ్ అండి. దారి పొడుగుతా ఇలా చిలక జ్యోతిష్ అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇంకా దారి పొడుగుతా అయితే మొక్కజొన్న పొత్తులు అలా అన్నీ కాలుస్తూ ఉన్నారండి. ఆ రోజు అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉండింది. వర్షం తగ్గిన తర్వాత బయలుదేరాము. దగ్గరనే కదా, తొందరగా వెళ్ళేసి వద్దాము, వర్షం పడే లోపుగా వచ్చేద్దామని. చూడండి, మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉన్నారు. తొందరగా వచ్చేద్దామని వెళ్ళాము. కానీ వెళ్ళేటప్పుడు అయితే వర్షం లేదు, కానీ దారిలో వచ్చేటప్పుడు మాత్రం నంద్యాల దగ్గరికి వచ్చినాక వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇంకా ఇదైతే నంద్యాల మహానంది రోడ్ అండి. నాకు అంతగా అక్కడ ఊర్లన్నీ తెలియవు. ఇదైతే ఏదో కొట్టాలనో ఏదో అంటారండి, పెద్ద కొట్టాలనో ఏదో. ఇంకా అక్కడక్కడ హోటల్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్. ఇంకా చూడండి, ఇదంతా మహానంది రోడ్డేనండి. ఇంకా అరటి తోటలు అయితే ఫేమస్ అండి ఇక్కడ. ఇదైతే కళ్యాణ మండపం అండి. ఇక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి దగ్గరలో ఇంకా తమడపల్లె ఉంటుందండి. ఇక్కడైతే ఇవైతే ఏందో నాకైతే తెలియదండి. ఈ చెట్టుకైతే ఇలా గుత్తులు వేలాడాయండి. ఎవరైనా కనుక తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు దోసకాయలు సొరకాయలు ఎలా గుత్తులు యాలబడి కాస్తాయో చూడండి, ఇలా కాసినాయండి. దారి పొడుగుతా ఇదే చెట్లు ఉన్నాయండి. అంటే కొట్టాల దాటిన తర్వాత ఇదే చెట్లు ఉన్నాయి. నాకైతే అవి ఏంటనేది తెలియదు, నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట అలా కాయడం. చాలాసార్లు ఇటు సైడ్ వెళ్ళాను, కానీ అవి అయితే చూడలేదు. ఇలా గుత్తులు కాసినాయండి. ఇదిగోండి, ఇక్కడికైతే తమడపల్లెకి వచ్చేసి ఇక్కడైతే పసుపు తీసుకున్నాము. ఇవైతే వాళ్ళు పొలంలో పండించిన పసుపు అంట, చాలా మంచిదంట అండి. మామూలుగా మనం అంగట్లో పసుపు కొమ్మలు తెచ్చుకునే దానికంటే ఇవి పసుపు కొమ్మలు అయితే చిన్నగా ఉంటాయి కదండి, ఇలా లావు ఉంటలు ఉండవు. ఇవైతే తల్లి పసుపు అంట. మనం షాప్లో తీసుకునేది అయితే పిల్ల పసుపు అంట. అంటే దానికి వచ్చే కొమ్మలు ఉంటాయి కదా, అవి మనం షాప్లో దొరుకుతాయండి. ఇలా లావు ఉంటలు ఉంటాయి కదా, అవి అయితే తల్లి పసుపు అంట అండి. అవి మంచివంట, హెల్త్కు కూడా చాలా మంచిదంట. మనం మార్కెట్లో కొన్నామంటే ఇంత ప్యూరిటీ అయితే రాదు కదండి. అందుకోసం అనేసి మేమైతే కారము పసుపు ఇవన్నీ తీసుకుంటామండి ఎప్పుడు, ప్రతిసారి. ఇప్పుడైతే పసుపు తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోలేదండి, ఒక 4.5 కేజీ పసుపు తీసుకున్నాను. అది పట్టించేసరికి 4 కేజీలు అవుతుంది. అందుకోసం అనేసి ఇంకా ఇప్పుడైతే ఇలా పసుపు తీసుకున్నాను. ఈ పసుపు డైరెక్ట్గా వీళ్ళంతా చేసి పెట్టినారంట. ఇంకా దీన్ని మనం పోయి మిషన్ పట్టించుకోవడమే అండి. ఇంతకుముందు అయితే నేనే తెచ్చి దాన్ని ఉడకబెట్టేసి ఎండబెట్టి చిన్న ముక్కలుగా కోసి తర్వాత మిషన్లో వేయించాను. ఇప్పుడు అలా కాదండి, మేమైతే ఇప్పుడు నంద్యాల దగ్గరికి వచ్చేసినామన్నమాట. ఇంకా ఇది చెరువు కట్ట దగ్గర నుంచి టౌన్లోకి వెళ్ళే దారండి. ఇంకా ఇప్పుడైతే గాంధీ చౌక్లోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే గాంధీ చౌక్లో పసుపు పట్టే మిషన్ ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుస్తుంది కదా ఎక్కడ ఉంది అనేది, అందుకోసమనే చెప్తున్నానండి. గాంధీ చౌక్లో అయితే పసుపు పట్టే మిషన్ అయితే ఉంది. మనం దాన్ని కొయ్యాల్సిన అవసరం లేదు, ఏం లేదండి. ఇదిగోండి విశాల్ మార్ట్. మొన్న నేను టీ పొడి తీసుకున్నాను కదా, ఇక్కడే అండి. చాలా బాగున్నాయి, ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా గాంధీ చౌక్లోకి అయితే వెళ్తున్నామండి. గాంధీ చౌక్ తర్వాత మార్కెట్ అన్నీ ఒకటే చోటనే అండి, అక్కడే ఉంది. అంటే అది ఓల్డ్ సిటీ అంటారండి. ఇంకా నంద్యాలలో అయితే మాత్రం అన్నీ దొరుకుతాయి. ఇదైతే గాంధీ చౌక్ అండి. రష్ ఉండింది, అంటే వర్షం పడి తగ్గిందనమాట. అప్పుడే జనాలందరూ బయటికి వచ్చారు. లోపలైతే రష్ ఉండింది. ఇదైతే దారి అండి. ఇక్కడైతే ఎక్కువ పూలు, ఇలా ఏదైనా ఫ్రూట్స్, తర్వాత గుమ్మడికాయలు, తర్వాత ఇవన్నీ ఇలా పెట్టి ఉంటారు. మొక్కజొన్న కంకులు ఇవన్నీ. ఇదైతే ఈ సందులో నుంచి పోవాలండి. ఈ సందులో నుంచి పోతే మనకైతే పసుపు పట్టే మిషన్ వస్తుందన్నమాట. అది ఏ సందు అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ సందులో అండి. ఇలా వెళ్ళేసినామంటే మనకు పిండి బట్టే మిషన్ ఉంటుంది ఇక్కడ, తర్వాత పసుపు పట్టే మిషను అన్నీ ఉంటాయండి. ఇదిగోండి, ఇదైతే పసుపు పట్టే మిషను. ఇంకా లోపలికైతే వెళ్దామండి. అప్పుడే మేమైతే వచ్చేసరికి 1:30 అయింది. పాపం ఆయన ఇంకా డోర్ క్లోజ్ చేసేసి ఇంటికి వెళ్దామని మొహం కడుక్కుంటున్నాడండి. ఇంకా మేము వెళ్ళేసరికి పాపం కాదని లేక పట్టించేశాడు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తాడంట. ఇంకా అంతసేపు మేము మళ్ళీ రావాలి అని అంటే పాపం
మళ్ళీ వచ్చి పట్టించేశాడు. ఇదిగోండి మేమైతే పసుపు తెచ్చుకున్నాం కదా, ఇక్కడ కూడా చాలామంది ఇదిగో చూడండి ఇలా పసుపు తెచ్చి పట్టించేసుకుంటారంట. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి స్మెల్ అయితే పసుపు స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. మనం అసలు షాప్లో తెచ్చుకున్నామంటే ఆ స్మెల్ రాదు, ఆ టేస్ట్ రాదు, ఆ కలర్ కూడా రాదండి. చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు సంవత్సరానికి అయ్యేటట్టు తెచ్చుకుంటామన్నమాట. ఇంకా లాస్ట్ సారి అయితే మేము ఇక్కడ చెరువు కట్ట దగ్గర కోడూరు ఉందండి, అక్కడ తెచ్చుకున్నాము. ఈసారి అయితే తమనపల్లి దగ్గర తీసుకున్నాము. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. మనకి ఎంత కావలిస్తే అంత తీసుకొని డబ్బాలో పెట్టేసుకోవచ్చండి. ఇంకా ఇలా చూడండి ఇలా అయితే పట్టి పెడుతున్నారు. అది ఎందుకు కప్పారంటే గాలికి లేస్తుందనేసి పట్ట కప్పాడనమాట. అంటే పట్టేటప్పుడు లేసిపోతుంది అనేసి. ఇదిగోండి చూడండి ఇలా పక్కన పడుతుంది అనేసి ఇలా పట్ట కప్పి పెట్టినాడు. ఇంకా పసుపు అయితే చాలా మెత్తగా పడుతున్నాడండి. ఈ పసుపు పట్టే మిషన్ కొన్ని ఊర్లలో ఉంటుంది, కొన్ని ఊర్లో ఉండదు. కానీ నంద్యాల నాకైతే ఫస్ట్ తెలియదు, కానీ దాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పోవాలనేమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా మనం ఎంత పెద్ద ముక్కలు తెచ్చినా కూడా పసుపు అనేది పడతారండి. ఇంకా ఎవరైనా సరే మీకు కూడా కావాలంటే మాత్రం ఇలా పసుపు పట్టించేసి వాడుకోండి. ఈ హెల్త్కి మంచిది. మనం దేనికైనా మనం ఫేస్కు వాడాలన్నా దేనికి వాడాలన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా పసుపు అయితే. ఇంకా మామూలుగా అయితే చాలామంది పసుపును అంగట్లో తీసుకుంటుంటారు కదా, మనం అంగట్లో తీసుకున్నా కూడా మంచిదనే ఉంటుంది, కానీ అంత ప్యూరిటీ అయితే ఉండదండి. ఇలా తీసుకున్నామంటే మనకైతే ఒరిజినల్ ఉంటుంది, మనకు తెలిసిపోతుంది కదా. ఇంకా చూడండి ఇలా మొత్తం పసుపు అయితే పట్టించేసుకున్నాము. పసుపు అయితే బాగా మెత్తగా వస్తుందా రాలేదా అనేది అయితే నేను చెక్ చేస్తున్నాను. పసుపు అయితే మెత్తగా పట్టానండి. చూడండి మొత్తం పసుపు అయితే పట్టేసినాడు, అయిపోయింది. ఇంకా ఒక డబ్బాకైతే వచ్చిందండి. నేనైతే ఫస్ట్ చూసి ఇంత కొంచెమే వచ్చిందా అనుకున్నా, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా ఈ పసుపు ఒక కవర్లో వేసి నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. అంటే మళ్ళీ వెళ్ళేసి పట్టించుకుందాం అనుకున్నాము. ఇంకా ఎలాగో టౌన్లోనే ఉన్నాం కదా, పట్టించేసుకొని పోదామనేసి డైరెక్ట్గా పసుపు తీసుకొని ఇంకా అక్కడ నుంచి అక్కడే వెళ్ళేసి పట్టించుకొని వస్తున్నామండి. ఇదిగోండి కవర్లు అయితే వేసిస్తున్నాడు. పసుపు అయితే మంచి వాసన వస్తుందండి. అసలు అది మిషన్ దగ్గరికి వెళ్తేనే ఆ వీధంతా అదే వాసనే వస్తుంది, పసుపు వాసనే. చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. ఇదిగోండి ఇంకా ఇలా మొత్తం కవర్లో వేసిచ్చాడు. కవర్లో వేసిచ్చిన తర్వాత ఇంకా నేనైతే వెయిట్ అదే మామూలుగా 4.5 kg తీసుకున్నా కదా, 4 kgs వస్తుంది అనుకున్నా. కరెక్ట్గా తూకం వేసినా కూడా 4 kgs ఉండింది. ఇదిగోండి ఇలా వేసిచ్చాడు. ఇంకా ఈ పసుపు అయితే మేమంతా వాడుకోలేమండి, కొద్దిగా మాడపడుచు వాళ్ళకు కూడా పంపిస్తాను. ఇంకా మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇంకా మొత్తం 4 kgs కలిపి 100 రూపీసేనండి పసుపు. ఇంకా మేము అవి పసుపు కొమ్మలు వచ్చేసి కిలో 75 రూపీస్ కొన్నామండి. 75 రూపాయలు పసుపు కొమ్ములు, 25 రూపాయలు కేజీకి పట్టించినందుకండి. మొత్తం ఒక 100 రూపాయలకు 1 kg పసుపు వస్తుందన్నమాట. ఇంకా పసుపు తీసుకొని ఇక్కడనే కొన్ని సరుకులు కూడా తీసుకొని ఆ సరుకులు తీసుకుని అయితే షూట్ చేయలేదండి. తర్వాత ఇంకా టైం అయితే 2 అయిందండి. ఇంకా మళ్ళీ నేను ఏం చేయలేను వంట అనేసి ఏదైనా కర్రీస్ తీసుకొని పోదామనేసి శ్రీనిధి హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. మేము ఎక్కువగా శ్రీనిధిలో కానీ టూరిస్ట్లో కానీ తీసుకుంటాము. టూరిస్ట్లో ఇంకా అయిపోయి ఉంటాయేమనేసి శ్రీనిధి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా కర్రీస్ తీసుకొని వెళ్ళామండి. ఇంకా వెళ్ళిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది చూడండి అండి. ఇంకా ఇప్పుడైతే పసుపు దగ్గరికి వెళ్ళేసి పసుపు కొట్టించుకొని మళ్ళీ వస్తా దారిలో ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేకపోయినా దారిలో వస్తా ఇవన్నీ తీసుకుని వచ్చినానండి. ఇదిగోండి చియా సీడ్స్, తర్వాత నువ్వులండి, తెల్ల నువ్వులు. మోర్ దగ్గరికి వెళ్ళాము, సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వులు, చియా సీడ్స్ తీసుకున్నాము. దాంట్లో ఇదేమో బల్లారి కొబ్బరి తీసుకున్నామండి. ఇది నువ్వులు దంచుకున్నాం అనేసి బల్లారి కొబ్బరి తీసుకున్నాము. తర్వాత ఈ నువ్వులకే బెల్లం, నల్ల బెల్లం అండి. ఎక్కువ తెల్లది అస్సలు వాడకూడదు, ఇలా నల్ల బెల్లమే వాడాలి, హెల్త్కు చాలా మంచిది ఇలాంటి బెల్లం అయితే. అందుకోసమని బెల్లం 1 kg తీసుకున్నాము, నువ్వులు ఒక 1/2 kg తీసుకున్నాను. తర్వాత ఇది ఒక 1/2 kg, ఇది చియా సీడ్స్. తర్వాత వెల్లుల్లిపాయలండి, ఇవి ఒక 1/2 kg తీసుకున్నాను. వెల్లుల్లి రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయంట అండి. కిలో అయితే 350కి అలా వస్తాయంట. ఇంకా నేనైతే ఇప్పుడు కూడా 220 ఉన్నాయి కిలో. నేనైతే 1/2 kg తీసుకున్నాను. 110 పెట్టి 1/2 kg తీసుకొచ్చుకున్నాను.
ఇంకా దారిలో వస్తా మార్కెట్ దగ్గర కూడా వెళ్ళాము, ఏమైనా కూరగాయలు తీసుకున్నాం అనేసి. ఇంకా మధ్యాహ్నం అయింది కదా, ఏమంత కూరగాయలు లేకపోయినాయి, అందుకోసమని మునక్కాడలు ఒక్క తీసుకున్నాను. ఇవి 20కి 6 7 ఇచ్చారండి. తర్వాత ఇదిగోండి పసుపు, మెయిన్ దీనికోసం వెళ్ళాము. ఇంకా ఈ పసుపు వచ్చేసి 4 కేజీలు ఉందండి. మేము 4.5 కేజీ పసుపు కొమ్ములు తీసుకొని 4 కేజీల పసుపు వచ్చిందండి. మంచి స్మెల్ అయితే సూపర్ ఉంది, మంచి వాసన వస్తుందండి. మనం షాప్ లో తెచ్చుకున్న ఇలాంటి పసుపు అయితే అస్సలు దొరకదు, ఇంత మంచి పసుపు అయితే అస్సలు దొరకదండి. ఇది 4 కేజీల పసుపు. ఇది మేము కొంచెం పెట్టుకుంటాము, మా ఆడపడుచు వాళ్ళకి కొంచెం ఇస్తాము. తర్వాత ఇంకా చివరగా ఇది అండి ఆలు తీసుకున్నాను. వంటలో ఆలు తీసుకొచ్చానండి. ఇది ఆలు తీసుకున్నాను. ఇంకా మార్కెట్లో ఏం లేకపోయినాయి, అందుకోసం నుంచి అవి తీసుకున్నాను. తర్వాత ఇంకా కర్రీస్ తీసుకొచ్చానండి. టైం అయితే ఇప్పుడు 2:30 అయింది, ఇంకా ఏం చేయలేను అనేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టినాము. ఇంకా అందుకోసమని క్యారెట్ కర్రీ, పప్పు, తర్వాత ఇవి పచ్చడి, పెరుగు ఇవైతే తీసుకొచ్చామండి. ఇదిగోండి ఇంకా ఇవి తీసుకొచ్చాము. రైస్ అయితే ఇంకా స్టవ్ పైన పెట్టేసినాను, రైస్ కుక్కర్లో పెట్టేసినాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.